సోల్కి అసలు స్వరూపే ఉండదు. సోల్ అంటే మనం ఆత్మ అంటే అసలు భగవంతుడు అంటాం కదా. ఆత్మ అనేది మనలో అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అంటే మనం ఏంటి ఇప్పుడు మరి ఆ థాట్ ప్రాసెస్, ఆ ఇష్టం, ఆ అభిమానం ఆ శరీరంతో వెళ్ళిపోతుంది కదా. ఆ శరీరంతో వెళ్ళిపోతుంది. బట్ సోల్ క్యారీ చేసి ఈ జన్మల్లో చేసుకున్న బంధాలన్నిటినీ ఆ సోల్ అంటుకుని ఉంటాయి కదా. వీళ్ళు చేస్తున్న పాపుణ్యాలు అవన్నీ కూడా అవి ఇంకొక ఉపాధి అంటారు వీళ్ళు. ఇంకొక బాడీలో ప్రవేశించి ఇంకో లైఫ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ అనుభవించాలి. సో సోల్కి ఏది అంటదు, కానీ ఈ శరీరంతో ఏమేం చేశాడో అవన్నీ దాని తప్పటివన్నీ ఈ సోల్ ఎగ్జామ్ లో అనిపిస్తుంటుంది. అట్లా రైట్. అలా అనుకుంటే ఇప్పుడు మరి ఆ సోల్ కి రావాలి. ఇంక ఎప్పుడు ఏమంటారు, ఎప్పటికి మోక్షం రావాలి. ఎప్పటికి మోక్షం రావాలి అంటే భగవంతుడు మనకి మిమ్మల్ని ఫస్ట్ మనం ఎప్పుడో సృష్టి మొదట్లో మనం పుట్టించిన సోల్సేకి ఇవన్నీ అంతే కదా. నిర్కాక మనకి కాదు కదా, మనం వచ్చిన వాళ్ళం ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇలా ట్రావెల్ చేస్తూ పోతున్నాం. ఈ సోల్స్ ఇవన్నీ కూడా ఇంతమంది ఆత్మలు మనం ఇలా వెళ్తుంటాం కదమ్మా. సో భగవంతుడు మనకేం చేశాడు, ఆ జంతువులకి మనకి లేనిది 84 లక్షల జీవరాశులు ఉంటాయి దీంట్లో. ఒక్క మనిషికి మాత్రం హీ హాస్ గివెన్ విచక్షణ డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఆయన ఏది మంచి ఏది చెడు నువ్వు చూసుకుని చేయని. ఆ డిస్క్రిప్షన్ ఉపయోగించకుండా మంచి మనం ఇంక మొదట్లో బాగానే ఉన్నవాళ్లే తర్వాత రాను మొట్టమొదటి చూడండి ధర్మం బాగా ఆచరింపబడుతుంటుంది. మనం అంటే తేదాయుగం ఆయుగంలా ఏమి తర్వాత అందుకని ఏంటి, ఆ రోజుల్లో ఆయు ప్రమాణాలు వేరు, అండ్ ఇన్ని రోగాలు రావటం లేదు, ప్రకృతి ధర్మం చక్కగా ఉండేవి, అన్ని బాగుండేవి, మనుషులంతా ఎక్కువ కాలం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇలా వచ్చి ఈ వీళ్ళు తప్పులు చేయటం, మళ్ళీ అన్యాయం చేయటం, మళ్ళీ ఈ చక్రంలో పడి ఇలా కొట్టుకుపోతూ ఉంటుంది ఈ సోల్ ఇలాగా. ఓకే, ఎందుకు మళ్ళీ సోల్కి ప్యూరిటీ ఎప్పుడు వస్తుంది, ఆ డిస్క్రిప్షన్ ఉపయోగించి ఎక్కడో అక్కడ ఇప్పుడు ఒక 300-400 జన్మల పాటు ఒక జన్మతో రాదు ఇది. అందరూ ఏమనుకుంటారంటే ఈ జన్మలో నేను చాలా తపస్సు చేసావు, లేకపోతే తపస్సు అనేది వదిలేద్దాం, పని మెడిటేషన్లో ఉన్నాను, నేను అసలు ఈ జన్మలో నేను పెళ్ళే చేసుకోను, నేను జీవితాంతం మెడిటేషన్లో ఉంటాను, నేను భగవంతుని ప్రార్థిస్తుంటాను, ఈ జన్మతో నాకు మోక్షం వచ్చేస్తుంటే అట్లా రాదు. నేను ఇప్పుడు అయితే అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఈ జన్మలో మన పిల్లలు మన తల్లిదండ్రులు ఈ జన్మకే నెక్స్ట్ కి ఎక్కడ పుడతామో ఏం జరుగుతుందో ఇక పిల్లలు ఎందుకు నేను కూడా అదే క్వశ్చన్ వస్తున్నా. మనం ఎప్పుడు సాధన మార్గంలో ఉందాము, ఇక్కడతో మనకి మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే అంత తెలియక అది అలా 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 వచ్చేటట్టయితే అసలు ఇంతమంది ఉండరు ప్రపంచంలో. ఈ పాటి చాలా మంది ఇంత పాపులేషన్ ఉండేది కాదు కదా మనకి. సో ఒక్క జన్మతో రాదమ్మా, కొన్ని వందల జన్మల్లో మనిషి సాధనా మార్గంలో ఉండి ఏమి ఈ సాధనా మార్గం అంటే నేను అనేది రోజంతా మెడిటేషన్ పూజ చేయమని కూడా కాదు, నీ పనులు నువ్వు చేసుకుంటూ భార్య భర్తలు పిల్లలు ఎంత ఉన్నా కూడా ఎప్పుడు బీ ప్యూర్ ఇన్ మైండ్, ప్యూర్ ఇన్ థాట్స్, మంచి పనులు చేస్తూ మంచి కర్మలు చేస్తూ, అదే దైవత్వం. మనిషిని మోక్షం అంటే అందరూ అనుకుంటారంటే మోక్షం అనేది ఏదో వెళ్ళిపోయిన తర్వాత వచ్చేదని కాదు. అసలు మోక్షం అనేది బతుకున్నప్పుడే అనుభవించేది. ఏంటంటే స్థిత పెగ్గత అంటే మనం అన్ని చూస్తూ కూడా ఏది అంటనట్టు ఉండటం. ఇంకోటి ఏంటి, చేసే కర్మలు ఏవి కూడా పుణ్యపాపాలు రెండు. మనం పాపం చేస్తే ఎలాగ మనకు అంటుకుంటుంది, మనం పుణ్యం చేసినా అంటే మంచి పని చేసినా కూడా ఇది మనం చేస్తున్నామో అనుకోకూడదు. నువ్వు ఎప్పుడు చేస్తున్నావు అనుకుంటున్నామో ఆ పుణ్యఫలం అనుభవించడానికి ఇంకో 100 జన్మలు ఎత్తాలి మళ్ళీ మనం. మంచిది పుణ్యఫలం అనుభవించడం, మంచి పనులు చేస్తూ, వీడికి చాలా డబ్బు ఉంది అనుకోండి, ఏదో పెద్ద డొనేషన్ చేస్తున్నాడు, 100 కోట్లు ఏదో పెట్టి హాస్పిటల్ కట్టిస్తుంటే ఇట్ టేక్స్ వెరీ ప్రైడ్ అనమాట. నేను 100 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించాను బ్రహ్మాండంగా అనుకుంటే, నువ్వు ఇలా అనుకున్నందుకు ఇది అనుభవించడానికి ఇంకో 100 జన్మలు ఎత్తాలి. ఆ 100 జన్మల్లో ఎక్కడ స్లిప్ అవ్వకుండా ఉండవు మళ్ళీ. దీని బదులు సన్యాసం తీసుకుని నాకు దేనికి సంబంధం లేదురా బాబు, ఏదో ఉన్నది తింటాను ఇంట్లో ఉంటాను సరిపోతుంది. ఇన్ని 100 జన్మలు చక్కగా భోగభాగ్యాలు అనుభవించేలా వస్తాయి మనిషికి. కానీ ఏమవుతాడు, ఇన్ని జన్మల్లో మళ్ళీ స్లిప్ అవ్వకుండా ఉండడు కదా, ఎక్కడో అక్కడ ఏదో పాపం చేయకుండా ఉండడు. ఇప్పుడు మన ఎదురుకుండా బాగా బ్రహ్మాండంగా అనిపిస్తున్నారు అనుకుంటున్నామే ఇటువంటి వాళ్ళు. వీళ్ళు ఏదో జన్మలో చాలా దాన ధర్మాలు చేసి ఉన్నవాళ్ళు, మంచి పని చేసి ఓహో పుణ్యం చేసావు కదా అనుకుని ఇప్పుడు అనుభవిస్తున్నారు. కానీ ఇప్పుడు చేస్తున్నారు కదా మళ్ళీ మనమే చూస్తున్నాం కదా కొంతమంది నాదక. సో ఎక్కడో అక్కడ భగవంతుడు ఆయన ఏంటంటే ఎవరికి భగవంతుడమ్మా, ఆయన ఎవరిని ఆయన భోగాలు ఇవ్వడు, కష్టాలు ఇవ్వడు, ఆయనలా చూస్తూ ఉంటాడు అంతే. మనం చేసుకుందే మనం అనుభవిస్తుంటాం. మనం పుణ్యం చేసుకున్నామా పాపం చేసుకున్నామా మనం చేసుకుందే మళ్ళీ మనం అనుభవిస్తుంటాం అనమాట.
సో వీళ్ళు పుణ్యం అందుకనే అంటారు చూడండి, ఏదైనా మంచి పని చేసినా కృష్ణార్పణం అనుకోమంటారు. నేను చేయట్లేదు అనుకోవటం, ఎప్పుడు నేను అనుకోగానే అది అంటుకుంటుంది మనకి, మళ్ళీ దీనికోసం మళ్ళీ ట్రావెల్లో పడి కొట్టుకుపోతుంటాం. సో ఇలా మీరన్న మోక్షం లాంటివి కానీ ఒక మంచి మార్గంలో వెళ్ళాలి లైఫ్ అనేది కానీ ఒక 10 జన్మలకో 20 జన్మలకో రాత్రి తల్లి, ఒక 300-400 జన్మల్లో ఒక మనిషి ఒక సోల్ అందాం మనం, మీరు సోల్స్ అంటున్నారు కదా, ఒక ఆత్మ ఇలాగే పరితపిస్తూ ధర్మ మార్గంలో ఉంటూ, అంటే మంచి పనులు చేస్తూ మంచి మార్గంలో ఉంటూ 400 జన్మలు అంటే ఇప్పుడు సపోజ్ ఈ జన్మలో వాడు అనుకోవాలనుకోండి అంత ఎలివేషన్కి, సో వాడు ఏ ద్వాపరయుగం నుంచి కూడా చాలా సిన్సియర్గా ఉంటున్నాడు అనమాట, ఎంతో చక్కగా ఉంటూ వస్తే ఒక 300-400 జన్మలు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ బికమ్ ఏ ప్యూర్ సోల్లా అవుతారు. అటువంటి వాళ్ళనే మనం చూస్తుంటాం చూడండి, మహాపురుషులా ఉంటారు, వాళ్ళ సిద్ధులు, వాళ్ళ గురువులు ఏంటి ఈ సంసార బంధంలో ఉంటూ కూడా చాలా గురు పరంపరలో వాళ్ళ నోట్ల నుంచి వచ్చేది సత్య ప్రమాణం అవుతుంది, వాక్శుద్ధి, ఇవన్నీ అంటే చూసారా వాళ్ళు అనమాట. ఏంటి ఒక 300-400 జన్మల్లో మంచి చేస్తూ కూడా కృష్ణార్పణం అనుకుంటూ పాప పనులు ఎక్కడ చేయకుండా అలా వెళుతూ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు భగవంతుడి దగ్గర అవటం ప్రారంభిస్తారు. దగ్గర అయ్యే ముందు వాళ్ళ మహాపురుషులుగా ఉంటారు, జన్మిస్తుంటారు అనమాట. వాళ్ళే మన చేతికిత్యం పడుతుంటారు. నలుగురికి ధర్మం అనేది రక్షించడానికి రకరకాల మార్గాల్లో. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ప్రతి కాలాల్లోనూ కూడా ఈ భూమి మీద ఈ దేశం ఆ దేశం అని కాదు, భగవంతుడి దృష్టిలో ప్రపంచం అంతా ఒకటే కదా ఇదంతా కూడా. సో ధర్మం ఎప్పుడు రక్షింపబడతాను కానీ అక్కడక్కడ ఇటువంటి గ్రేట్ సోల్స్ని పెడుతూ ఉంటాడు ఆయన. ఉంటారు, ఈ జన్మిస్తూ ఉంటారు వాళ్ళు అనమాట. ఇక్కడ ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇంకొచ్చు. ఇది మనం చూసాం కదా, ఇంతకుముందు వినేవాళ్ళం చూడండి, ఒక మహావతార్ బాబాజీ అని, లాహిర్ మహాశయ్ అని, త్రైలింగ స్వామిని, ఏమి ఇలా ఆటోబయోగ్రఫీ రాశారు చూడండి, ఆయన ఎవరు, పరమహంస యోగానంద. వీళ్ళంతా మహానుభావులు ఉండేవాళ్ళు కదా. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళలో కొంతమంది ఏంటి సాక్షాత్తు భగవంతుల్లో ఒక అంశ తీసుకుని వచ్చిన వాళ్ళు మహాపురుషులు ఉంటారు. ఓకే, అది కొంతమంది నమ్మకపోవడం అది వదిలేద్దాం. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడు ఉన్న టైంలోనే ఆయన భగవంతుడు అనుకోలేదు కొంతమంది కదా, భగవంతుడు ఉన్న టైంలోనే ఈయన భగవంతుడు ఎక్కడ అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో అండ్ బాబాని అలాగే అనుకున్నారు కదా, మన సాయిబాబాని కూడా సో అలాగే అనుకుంటు. సో ఇప్పుడు ఒక 300-400 సంవత్సరాల క్రితం అయితే ఏంటంటే అప్పుడు సమాజ పరిస్థితులు డిఫరెంట్గా ఉండేది కాబట్టి అటువంటి మహాపురుషులకి కాస్త బయటికి రాగలిగేవాళ్ళు, వాళ్ళని ఆ సెరెనిటీలో అలా ఉంచేవాళ్ళు. అదే ఇటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా మన మధ్య ఉన్నారమ్మా. ఒక రమణ మహర్షి లాంటి వాళ్ళు కానీ అంత ఎలివేటెడ్ సోల్స్ మన మధ్య కూడా ఉంటారు, ఎప్పుడు ఉంటారు. వీళ్ళ వల్లనే సర్వనాశనం కాకుండా ఈ ధర్మం కాపాడబడుతుంటుంది. ఈ ధర్మం కాపాడుతుంటే ధర్మాన్ని ఆచరించటం కదా. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ అంతా యూనివర్స్ అంతా ఎనర్జీతో ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం అంటే వేవ్సే కదా, వేవ్స్తోనే మీరు వింటున్నారు, మొబైల్ మోగుతుందంటే వేవ్స్. ఇలా హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి దీంట్లో. ఈ హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ వేవ్సే కాస్మిక్ ఎనర్జీ యూనివర్స్ నుంచి అంటాం. ఇప్పుడు వేదాలు అంటాం కదా, వేదాలు ఎలా రాస్తారు, అపౌరుషేయాలు అంటాం వేదాన్ని. అంటే ఏంటి, వేదాలు వాళ్ళ శృతులు అనమాట. వాళ్ళకి మహర్షులు హైయెస్ట్, వాళ్ళు తపస్సులో ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళు విన్నారు, ఆ విన్నదంటే వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. అది ఆ ఎనర్జీ ఫామ్ అలా ఉండిపోతాయి. అది రాను తరాల్లో తగ్గిపోతూ వస్తుంటుంది. ఈ మహాపురుషులు ఇప్పుడు ఉంటారు, ముందు కూడా ఉంటారు, అక్కడక్కడ ఉండి ఈ సృష్టిని రక్షిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ సోల్ ట్రావెల్ మీరు అన్నారు, ఈ మోక్షం అనేది ఎప్పుడు ఇన్ని 400-500 జన్మలుండి మహాపురుషుల్లాగా ఇట్లా ఉంటారు చూసారా, వీళ్ళు భగవంతుడితో ఐక్యమైపోతారు. ఐక్యమయ్యి మళ్ళీ వీళ్ళ అవసరం ఎప్పుడు భూమి మీద ఉందో అప్పుడు వస్తారు. మళ్ళీ వాళ్ళు ఇంకో 500 ఏళ్ళకి ఇప్పుడు వస్తారు. ఎప్పుడు అవసరమో ఆ టైంలో మళ్ళీ. ఇప్పుడు నేను అన్నానే, ఈ పూర్తిగా ఇప్పుడు సర్వనాశానికి దారితీయదు ఇది. కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ ధర్మం వచ్చి కాస్త పరిస్థితులు బాగుపడతాయి మళ్ళీ కదా. మళ్ళీ అసలు భారతదేశమే మళ్ళీ ప్రపంచంలో నెంబర్ 1కి వెళ్ళిపోతుంది, స్థానానికి వెళ్ళిపోతుంది, తప్పకుండా వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఎక్కువ దూరం కూడా అక్కడ మనమే చూస్తాం అంత స్టేట్కి వెళ్ళడానికి. అలా వెళ్ళి మళ్ళీ ధర్మం అనేది నిలబడి చాలా చోట్ల కొంచెం వస్తాయన్నమాట. అలాగా అది మళ్ళీ ఇంకా 2-3 సంవత్సరాలకు ఎప్పుడైతే ఫాల్ అనేది జరుగుతుంటుందో అప్పుడు ఈ మహాపురుషులు వచ్చి రక్షిస్తుంటారు.
అయితే వాళ్ళు మనం ఏమనుకుంటామంటే ధర్మం వల్ల ఈ పాజిటివిటీ వస్తే ఏదైనా మనుషుల్లో ఆలోచనలు ఏంటమ్మా, చుట్టూతో పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మనం దేవాలయంలో కూర్చుంటే మనకి నెగిటివ్ థాట్స్ రావు, అంతే కదా, వైబ్రేషన్ అలా ఉంటుంది కాబట్టి అక్కడ. సో ఈ సమాజంలో మొత్తం కూడా పాజిటివ్ వేవ్స్ వైబ్రేషన్స్ ఉండాలంటే ఏమిటి, కొంతమంది ధార్మిక ప్రవచనాలు చేస్తారు, దానివల్ల పాజిటివిటీ చాలా పెరుగుతుంది ఆ ఊళ్ళలో, ఆ ప్రదేశాల్లో. వాటితో పాటు సంగీతం వల్ల కూడా చాలా, సంగీతం వల్ల ఎంతో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అందుకనే ఇప్పుడు మనం ఇలా సంగీతం సభలు, యుద్ధ సభలు జరుగుతున్నాయి చూస్తారా, అటువంటి చోట్ల వెళ్ళి కూర్చోండి, ఎంత సరీన్గా ఉంటుందో. మనకి ఏమి రాగాలు అర్థం కాకపోయినా కదా అప్పుడు వచ్చే వేవ్స్ జనరేట్ అవుతాయి చూస్తారా, అవి ఒక చాలా పాజిటివిటీని తీసుకొస్తే. అదే ఇప్పుడు అంటున్నాం కదా, మ్యూజిక్ హీలింగ్ థెరపీలు ఇవన్నీ కూడా ఉంటున్నాం కదా, చేస్తారని చెప్పి. సో దానివల్ల ఏమవుతుంది, పాజిటివ్ థాట్స్ వెళ్ళి మనుషులు ఎవరైతే వింటున్నారో వీళ్ళందరి బ్రెయిన్స్కి అది టచ్ అవుతుంది కదా, అది ఆ వేవ్స్. సో వాళ్ళకి ధర్మంగా ఉంటారు. అందుకనే భగవంతుడు ఏం చేస్తాడు, ప్రతి కాలంలోనూ అన్నమయ్య, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ, మన ఈ మధ్య కాలంలో మనం చూస్తే బాలమురళీ కృష్ణ గారు కానీ, ఇట్లా మహానుభావుల్ని, బికాస్ ధర్మం ఎన్ని రకాలుగా ధర్మం నిలబెట్టడానికి చెప్పాను కదా. కొన్ని చోట్ల ఇలా ప్రవచనకారులు, కొన్ని చోట్ల కొంతమంది పీఠాధిపతులు సంచారం చేస్తూ ధర్మాన్ని నిలబెడుతూ వెళ్తుంటారు. ఇలా ఎన్నో విధాలుగా. కొంతమంది ఏమో ఇలా సంగీతం ద్వారా, కొంతమంది ఏంటంటే అంటే భగవంతుడు చూస్తాడు ఇట్లా. కొంతమంది జస్ట్ బై దేర్ మియర్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆన్ దిస్ ఎర్త్ అనమాట, వాళ్ళు ఏమి చేయరు. ఎంతటి మహాపురుషులు ఏంటారంటే వాళ్ళు ఏదో అంశలతో అలా వచ్చి, భగవంతుడి అంశతోనో వచ్చి, ఆరు ఒక మహాపురుషుల అంశతో వచ్చి కొన్నాళ్ళు మన మధ్య అతి సామాన్యుల్లాగా గడిపి వాళ్ళు ఉండటం వల్లనే ఆ కాలంలో ధర్మం నిలబడుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా మనకు తెలియదు అనమాట. వాళ్ళు మామూలుగానే ఉంటారుగా, మనతో పాటు ఉన్నట్టు ఉంటారు, అసామాన్యంగా కనపడినట్టు కనపడతారు. కానీ ఇలా ప్రతి కాలంలో ఉన్నారు. రామాయణ భారతాల కాలంలో ఆ టైంలో కూడా అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మీకు ఎందరో దేవతాంశాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ పీరియడ్స్లో, మహాభారతంలో. వాళ్ళు ఎవరిని, మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఒప్పిన వాళ్ళే కాదు, వాళ్ళు తెలియదు చాలామందికి, వీళ్ళు ఫలానా అంశతో ఫలానా అంశ అని చూపించిన వాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, చెప్తున్నాం అన్నీ అనమాట. అలా ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే జస్ట్ ఈ భూమి మీద ఇలా ఉండటం వల్ల కాపాడబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు మీకు చెప్పాలంటే కొన్ని ఇప్పుడు ఏదో హిమాలయాల దగ్గర ఒక పెద్ద ఎర్త్క్వేక్ రాబోతోంది అనుకోండి, అది ఎంతో తీవ్రత రాకుండా ఈ మహాపురుషులు అలా కేవలం సంకల్పంతోనే, సంకల్ప బలంతోనే అలా చెయ్యి అంతే. వాళ్ళు ఇలా చేతితో నీరు తీసి ఇట్లా పక్కన ఇలా వేశారంటే అలా అయినా అక్కడితో అయిపోతుంది, ఆ సునామీ ముందుకు రాకుండా వెళ్ళిపోతుంది. అంత మహాపురుషులు ఎప్పుడూ ఉంటారు. కానీ ఇందా చెప్పినట్టుగా ఇంతకుముందు కాలాల్లో వాళ్ళకి బయట సమాజంలో కూడా పరిస్థితులు బాగుండేవి కాబట్టి వాళ్ళకి ఆ సోపినిగా రాగలిగే వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మనకు కనపడరు. మనకి ఎక్కడో మనకి ఏంటంటే ఎంతో పుణ్యఫలం చేసుకుని ఉండి మనం గ్రహించగలిగితే ఎవరినైనా ఒకరి గురించి మనం కొంచెం మాత్రం తెలుసుకోగలుగుతాం. కానీ లేకపోతే మనకి వాళ్ళు మామూలుగా అసామాన్యులుగా ఉంటారు, బయట కనపడుతూ మనకు కనపడినట్టుగా ధర్మం నిలబడుతూ ఉంటుంది అన్నమాట ఇట్లా మనకి.